వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ తరంగాలన్నీ కూడా సిబిఐ వైపు పయనిస్తున్నాయా? కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించే అవకాశం కనిపిస్తోందా? ప్రభుత్వ చర్యలు కూడా ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయా? ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగానే సిబిఐ డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీజేపీ నేతల సిబిఐ డిమాండ్ మతలబేంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ కన్నా బీజేపీని ఎక్కువగా నమ్ముతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ని నియమించినా కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదట. అందుకే సిబిఐ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు సిబిఐ డిమాండ్ ను తెరమీదికి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ముందు చెప్పింది తానే అంటున్న బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వ చేష్టల మూలంగా సంసారాలు కూలిపోయాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఇప్పటికి నాటి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులను ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం ఇప్పటికే సంజయ్ టైం అడిగినట్టు తెలిసిందే. అయితే సంజయ్ మాత్రం కేసును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ లో మరొక ఆలోచన లేదని, అసలు దీనికి ప్రధాన సూత్రధారులైన కేసీఆర్, కేటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, అరవింద్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇదే టైంలో కేసు దర్యాప్తు విషయంలో బీజేపీ నేతలకు ఎందుకు అనుమానాలు కలుగుతున్నాయి? విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందా అన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిళ్లలో. బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐ దర్యాప్తు జరిగితే చాలా లోతుల్లోకి వెళ్లొచ్చు. ప్రస్తుతం సీనియర్ ఆఫీసర్ ర్యాంకులో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ బృందంలో డీసీపీ, డీఎస్పీ ర్యాంకుల అధికారులు ఉన్నారు. దీంతో సరైన సమాచారం, సమాధానాలు వస్తాయన్న నమ్మకం తమకు లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాలయాపన కోసమే కేసును గుంజుతోందని, చిత్తశుద్ధి లేని చర్యల మీద తమకు నమ్మకం లేదని అంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అందుకే సిబిఐ రంగంలోకి దిగితే మూలాలన్నీ ఎక్కడికక్కడ కదులుతాయని అంటున్నారు. అయితే ఇక్కడే రెండు పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. కేసు సిబిఐకి వెళ్తే ఇక తమ చేతుల్లో ఏమీ ఉండబోదని, దాని పర్యవసానాలు కూడా వేరేలా ఉంటాయన్న ఉద్దేశంతో కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేందుకు రాష్ట్రం సిద్ధంగా లేదు అన్నది రాజకీయంగా పైకి కనిపిస్తున్న ఒక వాదన. అదే సమయంలో దానికి విరుద్ధమైన మాటలు సైతం ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ నేతల డిమాండ్ కి అనుగుణంగానే అంతా జరుగుతుందని, సాంకేతిక అంశాల ఆధారంగా మ్యాటర్ కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు కొందరు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నారు. ఒక వ్యక్తి ఫోన్ ను ట్యాప్ చేశారన్న ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పటికీ సదరు వ్యక్తిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంలో ఉద్దేశం ఏంటి? అసలు మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని బహిరంగంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే జరగబోయేదేంటో తేలిగ్గానే తెలిసిపోతుందన్నది సదరు టెక్నికల్ అంశాల ఆధారంగా మాట్లాడే వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఇవాళ కాకుంటే రేపైనా ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐ పరిధిలోకి వెళ్లిపోతుంది. దీంతో టెక్నికల్ అంశాల ఆధారంగా సిబిఐ ఇందులోకి ఎంటర్ అయిపోతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వ సిట్ సాగతీసి వదిలేదాకా ఆగుతుందా అన్నది ఆసక్తికరంగా మారిందే.